అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి సందర్భంగా అందరం గుడికి వెళ్తాము, స్వామివారిని దర్శించుకుంటాము, మళ్ళీ ఇంటికి వచ్చి యథావిధిగా మన పనులు మనం చేసుకుంటాం. అయితే ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఒక స్పెషల్ డే మొదలు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్న చిన్న శ్లోకాలు నేర్పించడం మొదలు పెట్టండి. ఎందుకంటే ఏ సంకల్పమైనా ఏ పనైనా ముందు తల్లితోటే మొదలవుతుంది. అందుకే మొదట తల్లే గురువు అని అంటూ ఉంటారు. అయితే ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, కాలభైరవ అష్టకం కానివ్వండి, ఇలాగా మీకు ఏది నచ్చితే అది చిన్న స్తోత్రం పిల్లలకి నేర్పించడం మొదలు పెట్టండి. చాలా చాలా మంచిది. అలాగే నైటీ వేసుకొని పూజ చేసుకోవాలా, చీర కట్టుకొని పూజ చేసుకోవాలా అని చాలామందికి చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ముందు ఆత్మశుద్ధిగా పూజ చేయడం నేర్చుకోండి. అప్పుడైతే అంతా శుభమే కలుగుతుంది.